దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందన స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ దినము పాఠ్యాంశముగా మరి దైవజనులు దేవుని చేత ప్రేరేపించబడి మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం నుంచి మనందరం ధ్యానించుకుందాం. అందరూ దయచేసి పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనము. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశికాలు అను పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చి, నీ బోధకుడు ఈ అరశికాలు చెల్లింపడా అని అడగగా, చెల్లించుననెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరము కలుగ చేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పెను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గట్టిగా చెప్తాం. గడిచినటువంటి ఆదివారం నుంచి ఈ ఆదివారం కూడా ప్రభువు తన ఉచితమైన కృప చూపించి ఈ రీతిగా మరి దేవుని మందిరంలోనికి మనందరినీ కూడా తీసుకొని వచ్చి దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి, దేవుని వాక్యాన్ని వినిపింప చేయటానికి, వినటానికి గాను మనందరిని కూడా సజీవులకు నిలబెట్టి ఏ రీతిగా మరి ఆయన ఆలయంలోకి తీసుకొని వచ్చినందుకు దేవునికి మనసారా నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు అర్పించాల్సినటువంటి వారమై మనం ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ దినము చూడనటువంటి వారు ఎంతో మంది గతించిపోయారు. ఎందుకు? ఈ వారంలోనే చాలా మంది ఎండ తీవ్రతకు గడిచినటువంటి దినాల్లో విపరీతమైనటువంటి ఎండ, ఆ వడగాల్పుల వల్ల వయసుతో కూడా సంబంధం లేకుండా చాలామంది చనిపోయారు తట్టుకోలేక. అయితే దేవుడు మనకి వాటన్నిటిలో నుంచి మనం కాపాడుతూ తన యొక్క రెక్కల చోటిన మనందరం కూడా భద్రపరిచి రీతిగా సజీవులకు నిలబెట్టాడంటే అదేదో మనం తీసుకున్న జాగ్రత్తలు కాదు, మన శక్తి కాదు, మన బలము కాదు, దేవుని యొక్క మహాకృప మాత్రమే. దేవుని స్తోత్రం కలుగునుగాక. మంచిది. ఇప్పటి వరకు దేవుణ్ణి నిండు హృదయంతో ఆరాధించాము, మన స్వరములెత్తి దేవుణ్ణి ప్రార్థించాము. దేవుడి సన్నిధికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు మౌనంగా ఉండకూడదు, అది దేవునికి ఇష్టం ఉండదు. మీ స్వరాలు ఎత్తి దేవుణ్ణి చప్పట్లతో, మీ గాత్రములతో దేవుణ్ణి స్తుతించాలి. స్తుతిస్తున్నారా? వచ్చేసి మోహ విగ్రహాల్లా కూర్చొని వెళ్ళిపోతున్నారా? దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. దేవుని స్తుతించాలి, పరవశించిపోయి స్తుతించాలి. దావీదు మందసాన్ని తీసుకొని వస్తా ఉన్నప్పుడు ఆ యెరూషలేములోకి ఆయన రాజును అన్న విషయాన్ని కూడా పక్కన పెట్టేశాడు. ఏం చేశాడు? మామూలు సాదాశీలమైనటువంటి వస్త్రాలు ధరించుకొని గంతులు వేసుకుంటూ వచ్చాడంట. ఎలాంటి గంతులు మనకైతే తెలియదు, కానీ చక్కగా చిందులు గంతులు వేసుకుంటూ తనను తాను మైమర్చిపోయి దేవుని సన్నిధిలో నాట్యం ఆడుకుంటూ వచ్చినట్టుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. దేవుని మందిరంలో మనము మర్చిపోవాలి, పరకాయ ప్రవేశం చేయాలి. నేను దేవుని ముందు ఉన్నాను, ఎంతమంది ఉన్నాను అన్నది కాదు ఇక్కడ ప్రశ్న. నువ్వు దేవుడికి దగ్గరగా ఉన్నావా లేదా, దేవునితో అనుసంధానమై ఉన్నావా లేదా అన్నదే ఇక్కడ ప్రశ్న. కాబట్టి నా ఎదుట దేవుడు ఉన్నాడు, ఆయన ముందు నేను కూర్చుని ఉన్నాను. కాబట్టి భయభక్తులతో, భక్తి శ్రద్ధలతో దేవుడిని ఆరాధించాలి. నా ఆరాధన దేవునికి నచ్చే విధంగా ఉండాలి అన్నటువంటి భావంతో
ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించడం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చదివినటువంటి వాక్యంలో మనము ధ్యానించినటువంటి వాక్యం ఏంటి? మత్తయి సువార్త 17వ అధ్యాయము 24 నుంచి మనం చదువుకున్నటువంటి ఈ ప్యాసేజ్, ఈ కాంటెక్స్ట్లో ఏదైతే మనం ఇప్పుడు చదువుకున్నామో దాని నుంచి అనేకమైనటువంటి సత్యాలు, అనేకమైనటువంటి పాఠాలు పరిశుద్ధాత్మ దేవుడు మనం నేర్చుకున్నదగినట్టుగా ఆయన పొందుపరిచి ఉన్నాడు. బైబిల్లో చూడండి ప్రియులారా, ఏ మాట రాసినా, ఏ పదం ఉపయోగించినా కానీ బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పదము నుంచి మనము అనేకమైనటువంటి మర్మయుక్తమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు మనము నేర్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అంతేగాని ఏ ఒక్క పదం కూడా నిరుపయోగంగా రాయబడినది కాదు. ఇది మీరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్క పదాన్ని 66 పుస్తకాల్లో ఉన్నటువంటి 31,187 ఆ వచనాలు ఏవైతే ఉన్నాయో ఆ వచనాలన్నింటిలో కూడా దేవుడు మనకి అనేకమైన సత్యాలని గోడపరిచించాడు. పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో మనము తెలుసుకున్నట్లయితే అనేకమైనటువంటి సత్యాలను దేవుడు మనకి నేర్పించాలని ఇష్టపడతా ఉన్నాడు. ఈ మత్తయి గారు రాస్తూ సువార్తలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ పాఠ్యాంశంలో, ఈ కాంటెస్ట్లో ఏం జరిగింది అని అంటే, కపెర్నహూములో జరిగినటువంటి ఒక సంఘటన. యేసు ప్రభు కపెర్నహూములో ఎక్కువగా నివసించినట్లుగా మనం చూడవచ్చు. ద సిటీ ఆఫ్ జీసస్ అని చెప్పేసి దాన్ని పిలుస్తారు. సిటీ ఆఫ్ జీసస్ అని పిలుస్తారు. ఎందుకు అంటే యేసు ప్రభు ఎక్కువగా ఆ ప్రాంతంలో, ఆ పట్టణంలో ఆయన సంచరించి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యములు, ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు ఆ పట్టణంలో జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో 193 దేశాలు అఫీషియల్గా ఉంటే, అన్అఫీషియల్గా 283 దేశాలు ఉన్నప్పటికీ కూడా అఫీషియల్గా 193 దేశాల్లో 3,800 పట్టణాలు మనం చూడగలుగుతాము. అందులో మంచిగా పేరు అంటే మెట్రోపాలిటన్ సిటీలుగా ఆ పేరు సంపాదించినటువంటి సిటీలు ఒక 380 సిటీలు ఉంటే, అందులో ఒక సిటీని మనం కపెర్నహూమును కూడా జాయిన్ చేసి చూడొచ్చు. అంటే జాయిన్ చేసే కపెర్నహూము కూడా అలాంటి ఒక పెద్ద పట్టణం అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుందంట. చాలా మంది ఆ ప్రాంతానికి వెళ్ళి సందర్శిస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు కూడా యెరూషలేము ఆ ప్రాంతానికి వెళ్ళి సందర్శిస్తున్నారు కదా, వెళ్తా ఉన్నారు లేదా? టూరిజంగా చాలా మంది ఆ ప్రాంతానికి వెళ్ళి యెరూషలేములో యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు, మరి ఆయన ఎక్కడెక్కడ సంచరించారు, ఫలానా అద్భుతం ఎక్కడ చేశారు, మన బైబిల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి పేతురు కానీ, పౌలు గారు కానీ, అపోస్తులు చేసినటువంటి ఆ కార్యాలను కూడా ఎక్కడెక్కడ జరిగినాయో ఆయన కూడా ఈ రోజున భద్రపరిచారు. కాబట్టి చాలామంది వెళ్ళి చూస్తూ ఉన్నారు. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మరి ధనాన్ని కూడబెట్టుకొని వెళ్ళి చూస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు చూసి వచ్చి చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, కపెర్నహూము చాలా బాగుంటుందంట, చాలా మంచి పట్టణముగా వాళ్ళు వర్ణిస్తూ ఉన్నారు. ఆ పట్టణంలో యేసు ప్రభు ఎక్కువగా సంచరించాడు. ఇప్పుడు ఆ కపెర్నహూములోనే ఉన్నప్పుడు ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి మరి ఆ టెంపుల్ ఏదైతే ఉందో, టెంపుల్ అంటే సొలొమోను పెట్టిన టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ దేవాలయం కదా, ఆ దేవాలయానికి పన్ను విధించేవాళ్ళు. ఆ దేవాలయానికి పన్ను కట్టాలా. ఈ రోజున ఇంటి పన్ను కడుతున్నారా, ఆస్తి పన్ను కడుతున్నారా, తర్వాత నేల పన్ను కదా, ఇలాగా రకరకాల పన్నులు, ట్యాక్స్ అనేది ఈ రోజున ఉన్నాయి కదా. ఆ రోజుల్లో పూర్వదినాల్లో ఆ టెంపుల్ మెయింటెనెన్స్కి వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు. ట్యాక్స్ కలెక్ట్ చేసి ఆ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ మెయింటెనెన్స్ని వాళ్ళు దానికి ఆ ధనాన్ని ఉపయోగించేవాళ్ళు. ఆ క్రమంలోనే యేసు ప్రభు దగ్గరికి, కపెర్నహూములో ఉన్నటువంటి యేసు ప్రభు దగ్గర ఎక్కడ పేతురు ఉన్నాడు, పేతురు దగ్గరికి వచ్చి చెప్తున్నారు. ఒకసారి చదువుమా, ఒకసారి చదువుకుందాం. 1:14 వచ్చిన వారు కపెర్నహూములోకి వచ్చినప్పుడు అరశకేలు అన్నటువంటి పన్నును వసూలు చేసేవారు ఎవరి దగ్గరికి వచ్చారంట? పేతురు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు శిష్యుల్లో అంతరంగ శిష్యుడిగా పిలువబడుతున్నటువంటి వాడు
పేతురు అంటే ఇన్నర్ సర్కిల్లో ఉన్నటువంటి వాడు, అందరికన్నా కొంచెం ప్రీతిగా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళలో పేతురు కూడా ఉన్నాడు. పేతురు దగ్గరకు వచ్చాడు. ఈ పన్నులు వసూలు చేసేటువంటి వాళ్ళు వచ్చి అక్కడ మనిషికి అరసెకేలు అన్నటువంటి, అరసెకేలు అంటే ఏంటి మీకు అర్థమయ్యేలా చెప్తా. ఇప్పుడు మన ఇండియన్స్లో మనం మన మన డబ్బుని ఏమని పిలుస్తాము? మన భారతదేశంలో ఏమని పిలుస్తాం? డబ్బుని రూపాయలు అని పిలుస్తాం కదా. అదే అమెరికా వెళ్ళారనుకోండి, అమెరికాలో ఆ రూపాయలు ఏమని పిలుస్తారు? ఆ డబ్బులు ఏమని పిలుస్తారు? డాలర్ అని పిలుస్తారు. యూరోప్ కంట్రీస్కి వెళ్తే ఏమని పిలుస్తారు? యూరోప్ కంట్రీస్కి వెళ్తే చెప్పండి ఏమని పిలుస్తారు? అక్కడ రేట్ అక్కడ ఉంటుంది కదా, యూరో. యూరో. అట్లాగే ఒక్కొక్క కంట్రీలో ఆ డబ్బుని ఒక్కొక్క పిలుపుతో పిలుస్తున్నట్టుగానే యెరూషలేములో కూడా ఆ ప్రాంతంలో వాళ్ళు ఉపయోగించేటువంటి ధనాన్ని షెకెలు అని పిలిచేవాళ్ళు. ఏమని పిలిచేవాళ్ళు? షెకెలు అని పిలిచేవాళ్ళు. అయితే పన్ను కట్టాల్సినటువంటి వారు ఒక్కొక్కరు అరసెకేలు కట్టాల. అంటే రూపాయలో ₹1 అనమాట. మీకు అర్థమైంది? అరసెకేలు ప్రతి ఒక్కరు కూడా కట్టాలి. ఇప్పుడు పేతురు దగ్గరికి వచ్చి ఆ పన్ను కలెక్ట్ చేసేటువంటి వాడు, మీరు మీ బోధకుడు, లేదంటే మీరు షెకేలు కట్టరా, ఆ యొక్క పన్ను కట్టరా, దేవాలయం యొక్క పన్ను మీరు కట్టరా అని చెప్పేసి అక్కడ వారిని అడిగినట్లుగా చూసినప్పుడు యేసు ప్రభు అక్కడ పేతురును ఉద్దేశించి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ ట్యాక్స్ అనేది చదువు అక్కడి నుంచి, మీ బోధకుడు బాబు, మీ బోధకుడు మీరు ఈ అరసెకెలు చెల్లించరా అని అడుగగా చెల్లించును అనెను. అంతటా అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ప్రభు ఇంట్లో ఉన్నాడు, బయట పేతురు ఉన్నాడు. పేతురును అడిగారు. ఆ పేతురు లోపలికి రాగానే దేవునికి యేసు ప్రభుకి ఆ విషయం తెలిసి యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట, సీమోనా నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి వద్ద వసూలు చేస్తారు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే అయినను మనము వారికి అభ్యంతరము కలుగు చేయకుండా ఉండునట్లు నువ్వు సముద్రంలోకి వెళ్ళి అక్కడ ఒక గేలం వేయి, ఆ గేలను ఒక చేప పట్టిద్ది, ఆ చేపను తీసుకో, ఆ చేప నోట్లో ఒక షెకేలు ఉంటది, ఆ షెకేలు తీసుకొచ్చి నీకు ఒక అరసెకేలు నాకు ఒక అరసెకేలు పూర్తిగా ఒక షెకేలు అలా కట్టేసే అని చెప్పేసి అన్నాడు. పేతురు ఆ విధంగానే ఆ గలిలయ సముద్రంలోకి వెళ్ళి ఆ గేలం వేసినప్పుడు ఆ చేప పడింది. ఆ చేపలో ఉన్నటువంటి ఆ చేప నోటులో ఉన్నటువంటి షెకేల్ని తీసుకొచ్చి కట్టినట్టుగా మనం చూస్తాం. వాస్తవంగా జరిగినటువంటి సందర్భం ఇది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి కాంటెక్స్ట్ లో వాస్తవంగా జరిగినటువంటి సంఘటన ఇప్పుడు మనం చెప్పుకున్నాం. అయితే ఈ ప్యాసేజ్ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యాలు ఏంటి, ఇది మనం గమనించాలి కదా. ఇప్పుడు చదువుకున్నటువంటి కాంటెక్స్ట్ లో ఈ ప్యాసేజ్ లో ఆ సంఘటన నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఏ పాఠాలు మనం నేర్చుకోవాలి, ఏ ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు మనం నేర్చుకోవాలంటే ఇందులో ఒక 4 విషయాల్ని మనం ప్రధానంగా గమనించినట్లయితే, మొట్టమొదటిది ఈ జరిగినటువంటి కాన్వర్జేషన్లో యేసు ప్రభు దైవత్వాన్ని గురించి చెప్తా ఉంది. అంటే యేసు ప్రభు దేవుడు అన్నటువంటి ఆయన యొక్క డివినిటీ గురించి చెప్తున్నటువంటి మాట, ఆయన యొక్క దైవత్వాన్ని గురించి మొట్టమొదటి మనం చూడొచ్చు. రెండవది చూసుకున్నట్లయితే విధేయత, హ్యూమిలిటీ అన్నటువంటి మాటను మనం చూసుకోవచ్చు. విధేయత అంటారు కదా, విధేయతను కూడా మనము ఆ ప్యాసేజ్లో యేసు ప్రభు నుంచి మనము తెలుసుకోవచ్చు. మూడవది యేసు ప్రభు యొక్క సార్వభౌమాధికారాన్ని గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. నాలుగవది ప్రావిజన్ అంటే దేవుడిచ్చేటువంటి అవసరత. మీకు అర్థమైంది. మొట్టమొదటి ఏంటి?
యేసు ప్రభు యొక్క దైవత్వం గురించి, రెండవది వచ్చేసి ఆయన యొక్క విధేయతను గురించి, మూడవది వచ్చేసి ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని గురించి, నాలుగవది ఆయన మనకు కావలసినటువంటి అవసరతలను ఏ విధంగా తీర్చుతాడు అన్నటువంటి ఈ 4 యొక్క విషయాల్ని మనము ఈ ప్యాసేజ్ను మనం తెలుసుకోవచ్చు. మొదటిది ఏం చెప్పా? యేసు యొక్క దైవత్వము. యేసు యొక్క దైవత్వము గురించి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. యేసు ప్రభుని గురించి ఈ రోజున చాలా మంది, అంటే ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, లేదంటే ఏ దేశానికి వెళ్ళినా, ప్రపంచంలో ఉన్నటువంటి అన్య జనాలు అందరూ కూడా వాళ్ళ యొక్క కులానికి సంబంధించినటువంటి వాళ్ళు, మతానికి సంబంధించినటువంటి వాళ్ళు, దేనికి సంబంధించినప్పుడు కూడా వాళ్ళు అడుగుతున్నటువంటి మాట, యేసు ప్రభు ఎవరు? మీకు ఎదురైంది మాట, యేసు ప్రభు ఎవరండి అన్న ప్రశ్నకి ప్రపంచంలో రకరకాల పదాలు ఉపయోగించి ఆయన్ని వ్యక్తపరుస్తున్నట్టుగా మనం చూడగలుగుతా ఉన్నాం. కొంతమంది అంటారు యేసు ప్రభు మంచి బోధకుడండి అని చెప్తారు. కొంతమంది అంటారు యేసు ప్రభు ఎవరండి అంటే ఆయన ఒక మంచి పండితుడండి అని అంటే చెప్తారు. కొంతమందిని అడిగితే ఆయన ఒక ప్రవక్త అండి అని కొంతమంది చెప్తా ఉంటారు. ఈ విధంగా ఫలానా అని వారి యొక్క ఉద్దేశాన్ని చాలామంది రకరకాల రూపాల్లో యేసు ప్రభువుని గురించి వ్యక్తపరుస్తూ ఉన్నప్పుడు, ఇక్కడ దైవ లేఖనము బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభు బోధకుడు, లేదంటే యేసు ప్రభు ప్రవక్త, ఒక మంచి వ్యక్తి మాత్రమే కాదు, కానీ ఆయన దేవుడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ నిక్కచ్చిగా చెప్తున్నటువంటి మాట. దేవుడి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు దేవుడు అని బైబిల్ నిర్బంధంగా సెలవిస్తా ఉంది. యేసు ప్రభు ఎక్కడైనా నేను దేవుణ్ణి అని బైబిల్ గ్రంథంలో డైరెక్ట్ స్టేట్మెంట్ ఉందా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. అక్కడ ఎక్కడ చెప్పాడండి నేనే దేవుణ్ణి అని ఎక్కడ చెప్పాడా అని అంటే, దేవుడు చాలా సందర్భాల్లో వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోగా యేసు ప్రభు చాలా మందికి అర్థం అవటల్లా. ఈ రోజున బైబిల్ చక్కగా చదివితే పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో అందులో ఉన్నటువంటి మర్మాలన్నిటి కూడా చక్కగా జాగ్రత్తగా మనం పరిశీలించినట్టయితే, యేసు ప్రభు చాలా చోట్ల నేను దేవుణ్ణి అని ఇండైరెక్ట్గా చెప్పినటువంటి సంఘటనలు ఉన్నాయి. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్నాడు. అంటే నేనే మార్గమును, ఎక్కడికి మార్గమును అంటే పరలోకానికి తీసుకెళ్లేటువంటి మార్గము నేనే. నా ద్వారా తప్పితే మరి ఏ ప్రయత్నము నువ్వేం చేసినప్పటికీ కూడా నిత్యత్వాన్ని స్వతంత్రించుకోలేవు అని ప్రభు చెప్తున్నాడు. అంటే నేనే మార్గాన్ని, నేనే ద్వారమును అన్నాడు ఒక చోట. నేనే అన్నటువంటి మాటను ఆయన ఉపయోగించినప్పుడు ఇక్కడ ఆయన ఒక దైవత్వాన్ని మనము తేటతెల్లగా మనము అర్థం చేసుకోవచ్చు. ఒక చోట యేసు ప్రభు పాపములను క్షమించాడు కదా. చాలా చోట్ల యేసు ప్రభు స్వస్థత ఇచ్చేటప్పుడు నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యేసు ప్రభుకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు, శాస్త్రులు అనేటువంటి ఒక గుంపు, పరిసయ్యులు అనేటువంటి ఒక గుంపు, సద్దుకయ్యులు అనేటువంటి ఒక గుంపు యేసు ప్రభుని పట్టుకోవాలి, హింసించాలి, ఆయన ఎక్కడ దొరుకుతాడనే ఆలోచనతో వాళ్ళని ఆయన పట్టుకోవాలని చూసేటువంటి వాళ్ళు యేసు ప్రభు ప్రతి చోట నీ పాపములు క్షమించబడ్డాయి అనేటువంటి మాటను ఉపయోగించినప్పుడు వాళ్ళు అనుకున్నారు పాపాలను క్షమించే దేవుడు కదా, ఈయనెవరో, ఈయనకి ఎవరిచ్చారు అధికారం అని వాళ్ళు చాలా సనుగుకున్నట్లుగా, దేవుని కూడా అడిగినట్లుగా, యేసు ప్రభుని కూడా అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటి ఇండైరెక్ట్గా అంటే, పాపాలు క్షమించేటువంటి అధికారము, ఆధిక్యత ఎవరికి ఉందంటే దేవుడికి ఉందని మీకు తెలుసు కదా. నేను క్షమిస్తున్నానంటే నేను ఎవరినై ఉన్నాను? దేవుడినై ఉన్నానని ఆయన ఇండైరెక్ట్గా చెప్పకనే చెప్పాడు. కానీ వాళ్ళు గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నారు. ఒక చోట అన్నాడు నేను అబ్రహాము కంటే ముందు ఉన్నటువంటి వాడిని అన్నది. అంటే ఏంటి? అబ్రహాము మీ పితరుడు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరిని చూసుకున్నప్పటికీ కూడా అందరికి పితరుడు ఎవడంటే అబ్రహామే. కాబట్టి అబ్రహాము కన్నా నేను ముందున్నటువంటి వాడిని అన్నాడు దేవుడు. అంటే అబ్రహాము సృష్టించబడక ముందే నేను ముందున్నామనంటే ఆయనకన్నా ముందున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే దేవుడే ఉంటాడు ఇంకంతే.
కాబట్టి అక్కడ కూడా ఆయన యొక్క దైవత్వాన్ని ఆయన అక్కడ ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ కూడా యేసు ప్రభుని చంపాలని చూశారు తప్పితే ఆయన దైవత్వాన్ని గమనించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ రోజున యేసు ప్రభుని గురించి ఇక్కడ కూర్చున్నటువంటి వారు, లేదంటే ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో నువ్వు అర్థం చేసుకున్నావా? యేసును గురించినటువంటి జ్ఞానం నీకుందా? ఆయన దైవత్వాన్ని నువ్వు అర్థం చేసుకున్నావా? ఎవరికి అర్థం అట్లా యేసు ప్రభుని అర్థం చేసుకోవాల్సినటువంటి ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఎవరు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. వాక్యాన్ని చదువుకోకుండా ఉన్నారు. ఆయన ఆదిలోనే ఉన్నటువంటి దేవుడు, ఆయన స్వయంభవుడు. ఆయన ఎవరు కూడా కలగజేసినటువంటి వాళ్ళని కాదు. కొంతమంది అంటారు యేసు ప్రభు 2000 క్రితం పుట్టాడండి, అక్కడి నుంచే కదా ఆయన జన్మ ఎక్కడైతే ప్రారంభించబడిందో ఆయన వచ్చిందే 2000 అప్పుడు ఆయన పుట్టింది కాబట్టి అంతకుముందు ఉన్నాడు అని చెప్పేసి అంటారండి అని అంటారు చాలా మంది. అన్నారు ఎవరైనా? యేసు ప్రభు పుట్టింది ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు, అక్కడి నుంచి కదా యేసు ప్రభు ఉంది, అంతకుముందే ఉన్నారని చెప్పేసి ఆయన దేవుడు అని ఎలా అంటారు మీరు? యేసు ప్రభు పుట్టిన దగ్గర నుంచి, ఆయన పుట్టిందే 2000 సంవత్సరాల క్రితం, ఆయన దేవుడు ఎట్లా అవుతాడు అని చెప్పేసి అంటారు. మీరు ఆలోచించినట్లయితే వాక్యంతో మనం పరిశీలించాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యకి. అంటే వాక్యం ఆది యందు ఉంది. అంటే ఆది యందు అంటే ఆది అంతము లేనటువంటి దేవుడే యేసయ్య. ఆయనకు ప్రారంభం లేదు, ఆయనకు ముగింపు లేదు. అందుకని అంటాడు ఆది అంతము లేనటువంటి వాడును. అంటే ఆయన ఎవరు సృష్టిస్తే సృష్టించబడినటువంటి వాడు కాదు. అంటే దేవుడు ఒకరి చేత సృష్టించబడినటువంటి వాడు కానీ కాదు. ఒకరి చేత సృష్టించబడిన వాడు దేవుడు అవుతాడా? సృష్టింప చేసేటువంటి వాడే దేవుడే ఉంటాడు. ఆయన స్వయంభవుడై ఉండాలి. కాబట్టి ఆయన ఆదిలోనే ఉన్నటువంటి దేవుడు, ఆది యందు వాక్యమై ఉన్నటువంటి దేవుడు, ఆ వాక్యమే దేవుడై ఉన్నటువంటి ఆయన, ఆ వాక్యము శరీరధారి 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి మానవాకారంలో పుట్టింది. ఇది అంతేగాని యేసుప్రభు 2000 క్రితం పుట్టాడు కాబట్టి ఆయన అంతకుముందు ఎక్కడ ఉన్నాడండి అంటాం కాదు. అది అవివేకం, మూర్ఖత్వం అవుతుంది. ఆయన శరీరధారిగా పుట్టింది 2000 సంవత్సరాల క్రితం శిశువుగా పుట్టాడు ఆయన. కానీ ఆయన దైవత్వంలో, ఆయన దేవుడుగా, ఆయన ఆదిలోనే ఉన్నటువంటి దేవుడు. ఈ సమస్త విశ్వాన్ని కలగజేసినటువంటి దేవుడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అన్నాడు. యేసు ప్రభుని గురించి చెప్తూ అక్కడ ఉన్నటువంటి యోహాను సువార్తలో కలిగి ఉన్నదేది కూడా ఆయన లేకుండా కలగలేదు అన్నటువంటి మాటను మనం చూడగలుగుతాం. అంటే ఆయన కలగజేసినటువంటి వాడు. ఆయన నోటి మాట ద్వారా విశ్వాన్ని కలగజేశాడు. అంత మాత్రమే కాదు కానీ ఈ విశ్వాన్ని, ప్రపంచానంతా కూడా ఆయన నడిపిస్తున్నటువంటి దేవుడు. ఒక్కసారి కనుక ఆయన మౌనంగా కూర్చున్నాడుకో ఈ విశ్వం ఏమైపోతుందో. భూమికి చెప్పాడు నువ్వు ఈ స్పీడ్లో తిరగాలి, ఈ విధంగా తిరగాలి అని చెప్పేసి దానికి ఒక మాట ఇచ్చాడు. ఆ కక్షలోనే ఈ రోజు వరకు కూడా భూమి తిరుగుతానే పోంది. కొంచెం ఆ కక్షను తప్పకుండా కొంచెం స్పీడ్ పెంచింది అనుకో మనం ఏమైపోతాం తెలియదు. ఇక అలాగే స్లో అయిపోయింది అనుకో మనిషి యొక్క మనుగుడు భూమి మీద ఉండదు. ఈ విధంగా తిరగాలి, ఇదే స్పీడ్లో నేను తిరగాలని భూమికి ఆదేశించాడు. నేటికి కూడా భూమి ఆ విధంగానే తిరుగుదాన్ని బట్టి మనం ఈ రోజున సజీవ లెక్కలో ఈ భూమి మీద సంచరించగలుగుతున్నాం. ఆ విధంగా విశ్వాన్నంతా కూడా దేవుడు తన నోటి మాట ద్వారా సృష్టించాడు. ఆయన విశ్వాన్ని కూడా కలగజేసినటువంటి దేవుడు. చేతులు కట్టుకోలేదు కానీ దాన్ని నడిపిస్తున్నటువంటి దేవుడు మన దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసు. ఆయన లేకుండా ఏది కూడా కలిగబడలేదు. యేసు ప్రభుని పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత మనం ఎవరిని చూస్తాం తెలుసా? ఎప్పుడైనా మీకు ఈ ఆలోచన వచ్చిందా? పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు ఉంటారు, ఎవరిని చూస్తాం అని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? మనము ట్రినిటీ అన్నటువంటి దేవుడిని ఆరాధిస్తున్నాం కదా. మన దేవుడు త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు, తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు ఉన్నారు. ఒక ట్రాంగిల్ కనుక ఇలా గీసినట్లయితే తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ ముగ్గురే ఉన్నారు. అంటే ముగ్గురు దేవుడు మనం ఆరాధిస్తున్నామా?
అది తప్పు, అట్లా అనకూడదు. ఒకే ఒక దేవుడు ముగ్గురుగా ఉన్నటువంటి దేవుడు. ఈ ముగ్గురు కలిస్తేనే దేవుడు. మీకు అర్థమైందిగా? నేను చాలాసార్లు చెప్పా, ఈ 3 స్టాండ్లు అంటే 3 కాళ్ళు కలిపితే ఒక స్టాండ్ అని చెప్పాను కదా. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిసినప్పుడే ఏక దేవుడుగా ఏకత్వంలో ఉన్నటువంటి దేవుడు. తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, కుమారుడు తండ్రి ఎవడో, తండ్రి కుమారుడు ఎవడో, కుమారుడు పరిశుద్ధాత్మ ఎవడో, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి ఎవడో. కానీ ఈ ముగ్గురు కలయిక ఏకత్వం అనేది కనపడుతూ ఉంది. కాబట్టి ఆ ఏకమై ఉన్నటువంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాము. అయితే తండ్రి దేవుడు బైబిల్ గ్రంథంలో ఎక్కడన్నా కనిపించాడంటే కనిపించాల. స్వయంగా యేసు ప్రభు చెప్పాడు, ఆయన ఎవ్వరూ చూడలేరు అని చెప్పేసి అన్నారు. తండ్రి దేవుని ఎవ్వరూ చూడలేదు, నేరడు అని చెప్పేసి కూడా చెప్పారు. ఆలోచించండి, తండ్రి దేవుణ్ణి ఎవరు కూడా చూడలేదు. ఇప్పటి వరకు ఎవరో చూడలేదు, చూడలేరు కూడా. ఏ ఒక్కరు కూడా చూడలేదు. అది ఇక్కడైనా అంటే ఇక్కడ ఈ భూమి మీదైనా చూడలేంది అంటే కాదు. పరలోకంలో కూడా తండ్రి దేవుని ఎవరు కూడా చూడలేరు. దానికి చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. కుదిరినప్పుడు నేను అంశాన్ని చెప్తాను. ఇప్పుడు వేరేది కాబట్టి అవన్నీ చెప్పే ఉద్దేశం నాకు ఇప్పుడు లేదు. అయితే తండ్రి దేవుడు ఆత్మదేవుడు, ఆత్మస్వరూపి. కాబట్టి ఆత్మను ఎవరైనా చూడగలరా? ఎవరు చూడరు. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆత్మస్వరూపియే. అవునా? పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆత్మస్వరూపియే. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఎలా కనబరుచుకున్నాడంటే, పెంతెకొస్తు పండుగ రోజున 4 విభజించబడినటువంటి అగ్ని, అంటే ఆ విధంగా కనబరుచుకున్నాడు ఆయన. అదేవిధంగా పావురం వల్లే కనబరుచుకున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంతేకాని పావురమే పరిశుద్ధాత్ముడు కాదు, అగ్నియే పరిశుద్ధాత్మ దేవుడు కాదు. ఆయన ఆత్మలో ఉన్నటువంటి దేవుడు. కానీ యేసు ప్రభు శారీరకంగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట, తండ్రి గురించి చెప్తా ఉన్నప్పుడు అతని శిష్యుడు ఒక అతను ఫిలిప్పుకి బాగా ఆశ కలిగి అంటాడు, యోహాను సువార్త 14వ అధ్యాయం మీరు చదువుకున్నట్లయితే, నేను తండ్రిని చూడాలనుంది అంటాడు. తండ్రిని చూపించవా ప్రభువా, యేసయ్య తండ్రిని చూపించవా అని అడిగినప్పుడు, అది ఫిలిప్ ఇప్పుడు దాకా ఏమన్నావు అన్నట్టు యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నన్ను చూసినటువంటి వాళ్ళు తండ్రిని చూసినట్లే అన్న. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే తండ్రిలో నుండి వచ్చినటువంటి వాడు కాబట్టి, ఆయన ఆత్మై ఉన్నాడు కాబట్టి ఆయన ఎవరో చూడలేరు. ఇదిగో ఆయనలో నుండి వచ్చినటువంటి నాలాగే ఉంటాడు. నన్ను చూస్తున్నావుగా నువ్వు, ఆయన కూడా నాలాగే ఉంటాడు అని చెప్పేసి ఎవరిని కూడా తండ్రిని చూడలేరు, కానీ నన్ను చూస్తే ఆయన చూసినట్లే అని చెప్పినటువంటి యేసయ్య రేపొద్దున పరలోకంలోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కనబడేది ఎవరో తెలుసా? యేసు ప్రభువే కనబడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఉన్నట్టుగా ఆయన అగుపరచబడును అని యోహాను రాసినటువంటి ఆ 3వ పత్రికలో మనం చూడొచ్చు. ఆయన ఎలాగైతే ఉంటాడో ఆ విధంగా అప్పుడు మనం అక్కడ ఆయన చూడగలుగుతామంట యేసు ప్రభుని. తండ్రి దేవుని చూడలేము, పరిశుద్ధాత్మ దేవుని చూడలేము, కానీ యేసు ప్రభుని మాత్రం మనము చూడగలుగుతాం. వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఉన్నారు, ఆత్మదేవుడు ఉన్నాడు, తండ్రి దేవుడు ఉన్నాడు, కానీ వాళ్ళని అందుకని తండ్రి దేవుడిని సమీపించరా అన్నటువంటి మహా తేజస్సులో ఆయన ఎవరు చూడలేదు. ఒక సూర్యుని చూడటానికి మనం చూడలేం కదా. కోటి సూర్యకాంతులతో ఉన్నటువంటి తండ్రి దేవుని ఎవరైనా చూడగలరా? ఎవరైనా చూడగలరు? ఎవ్వరు చూడలేదు. యేసు ప్రభుని మన పరలోకంలోకి వెళ్ళినప్పుడు కూడా మనము చూడొచ్చు. అంటే ఆయన దైవత్వము ఏ విధంగా మనకి అక్కడ అగుపరచబడుతూ ఉందో మనం అక్కడ చూడొచ్చు. యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు దైవత్వం గురించి ఆయన లేఖనాల్లో చాలా చోట్ల ఆయన పాత నిబంధనలో కూడా ఛాయిగా కనపడుతూ ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా లేఖనాలను చూసి పరీక్షించి కనుక్కోవాల్సినటువంటి వాళ్ళు లేఖనాలు చదివారు, కానీ ఆయన దైవత్వాన్ని గమనించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. యేసు ప్రభు చేసినటువంటి స్వస్థతలు చూశారు, అనేకమైనటువంటి అద్భుత కార్యములు చూశారు. ఎవ్వరు చేయలేనటువంటి వాటిని యేసు ప్రభు చేసినప్పుడు ఈయన దేవుడు కుమారుడు అన్నటువంటి ఆలోచన చేయాల్సినటువంటి వారు దేవుని చంపడానికి చూశారు, కానీ యేసు ప్రభు దేవుడు అన్నటువంటి విషయాన్ని గమనించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈ రోజున. యేసు ప్రభు
యేసు అసలు యేసు ప్రభు అని పిలుస్తాం కదా, ప్రభు అన్న మాటను పక్కన పెడితే ఆయన పేరు ఏంటి తెలుసా? యేసు. ఏం పేరు? దేవదూత ఏం చెప్పింది మరియమ్మకి? ఏం పేరు పెట్టమంది? యేసు, అంతేనా? మరి ప్రభు ఎక్కడి నుండి వచ్చింది? మనందరూ యేసు ప్రభు అండి, యేసు ప్రభు అండి అంటాం, కానీ దేవదూత పెట్టమన్న పేరు యేసు. మరి ప్రభు ఎక్కడ చేర్చారు? అది వారి పాపముల నుంచి తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును కాబట్టి ఆయనకి ఏం పేరు పెట్టు? యేసు అని పేరు పెట్టు అన్నాడు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. అయితే ప్రభువు అంటే ఏంటో తెలుసా? ప్రభు అంటే పరిపాలించేటువంటి వాడు, రాజు. ఈయన అర్థాలు అనమాట. రాజుకు ఉన్నటువంటి అర్థాలు ఉంటాయి కదా, నానా అర్థాలని పుస్తకాల్లో మనం చదువుకున్నటువంటి వాళ్ళు చూసుంటారు. రాజు, అలాగే రాజుకు ఇంకో పేరేంటి? ప్రభువు. యేసుని ప్రభు అని పిలవటానికి కారణం అంటే ఆయన మా పరిపాలకుడు, ఆయన మా రాజు, యేసు మా రాజు, యేసు మా ప్రభువు, యేసు మమ్మల్ని పరిపాలించేటువంటి వాడు అని ఎవరైతే యేసును ప్రభువుగా స్వీకరిస్తారో వారు మాత్రమే రక్షించబడతారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకనే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అద్భుతాలు చేసేటప్పుడు చాలా మంది యేసు ప్రభుని ఏమని పిలిచారు తెలుసా? యేసుని ఏమని పిలిచారు తెలుసా? ప్రభువా అని పిలిచారు కదా. ప్రభువా, యేసు ప్రభువా అని పిలిచారు. అయ్యా నువ్వు నా ప్రభు, అయ్యా యేసు నా ప్రభువు నువ్వే అని వాళ్ళందరూ కూడా అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సిలువ వేయబడిన తర్వాత సిలువలో ఒక దొంగ యేసుని చూసి చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? యేసు ప్రభువా అన్నది. నీకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి నీవే ప్రభువు అని గుర్తించగలిగాడు. నువ్వు ప్రభువు అని చెప్పేసి ఆ సిలువలో వేలాడబడినటువంటి ఒక దొంగ యేసుని ప్రభువుగా ఆయన గుర్తించగలిగాడు. యేసు ప్రభు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత వాళ్ళందరూ కూడా ఒక రూమ్లో ఉన్నారు, యేసు ప్రభు యొక్క శిష్యులందరూ కూడా. ఆ తర్వాత గాయాల్లో ఏలి పెట్టి చూసింది ఎవరు? తోమ వేలు పెట్టి చూసిన తర్వాత అక్కడ పలికినటువంటి మాట ఏంటి తెలుసా? తోమ ఆయన పాదాల మీద పడి నా దేవా నా ప్రభువా అన్నది. యేసయ్యని దేవుడిగా స్వీకరించాడు, ఆయన ప్రభువుగా స్వీకరించాడు. అందుకనే మనము రక్షించబడాలంటే ఎవరైతే యేసుని దేవుడిగా స్వీకరించి నమ్ముతారో వారు ఖచ్చితంగా రక్షించబడతారు. ఎవరైతే యేసుని ప్రభువుగా వారి జీవితాల్లో స్వీకరిస్తారో వారు ఖచ్చితంగా రక్షించబడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఉదయకాల సమయంలో యేసుని దేవునిగా నీ హృదయంలో స్వీకరించావా? యేసుని నీ రాజుగా నీ ప్రభువుగా స్వీకరించావా? యేసే నా దేవుడండి, నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడండి, ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడండి, నన్ను చూస్తున్నటువంటి దేవుడండి, నన్ను దాటిపోయే దేవుడు కాదండి, నన్ను స్వస్థపరిచే దేవుడండి, నాకు నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడని యేసు ప్రభువులో ఉన్నటువంటి దైవత్వాన్ని నువ్వు నమ్మినట్లయితే ఆయనే నిజమైనటువంటి దేవుడు, ఈ విశ్వాన్ని కలగజేసినటువంటి దేవుడు, నా కొరకు రానై ఉన్నటువంటి దేవుడు అని గనక నువ్వు విశ్వసించి నమ్మినట్లయితే ఆ నమ్మికే నీ బేస్మెంట్ కాబట్టి నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్తుందని దేవుని యొక్క లేఖనాలు నిర్దోణంగా సెలవిస్తా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖనాల్లో యేసు ప్రభు దైవత్వం గురించి ఇక్కడ మనము చెప్పుకున్నాము మొదటిగా. రెండోది ఏంటి? ఆయన విధేయత గురించి మనం చూడాలి. ఇక్కడ పేతురు వచ్చాడు, లోపలికి వచ్చాడు. పేతురు బయట ఉన్నప్పుడు ఆ పన్ను కట్టించుకునే అతను వచ్చేసి, బాబు మీరు దేవాలయం యొక్క పన్ను కట్టరా, మీరు షెకేలు కట్టరా, అరశెకేలు కట్టరా, నీవు నీ బోధకుడు అన్నట్టుగా మాట్లాడినప్పుడు కడతామండి, ఎందుకు కడతాం అన్నాడు పేతురు. లోపలికి రాగానే ఆ విషయాన్ని యేసుప్రభు తెలుసుకొని అంటాడు. ఆ పన్ను గురించి మాట్లాడుతూ పేతురు ఆ యొక్క పన్ను మనము అంటే కుమారులు కట్టాలా అన్యులు కట్టాలా అని చెప్పేసి అన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, అన్యులు కదా కట్టేది, కుమారులు అంటే కుమారులు స్వతంత్రులేగా అని చెప్పేసి అన్నాడు. అంటే కుమారులు అంటే
ఎవరైతే దేవుణ్ణి అంగీకరిస్తారో వారందరూ కూడా ఎవరుగా పరిగణించబడతా ఉన్నారు అంటే దేవుని యొక్క కుమారులుగా పిలువబడతా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క యేసు ప్రభు యొక్క అధికారంలోకి ఎవరైతే వస్తారో వారందరూ కూడా యేసు ప్రభు యొక్క పిల్లలుగా అంటే దేవుని యొక్క వారసులుగా ఆయన కుమారులుగా పిలువబడుతున్నప్పుడు వీళ్ళు స్వతంత్రులే అని దేవుడు చెప్తా ఉన్నాడు. అన్యులు ఎవరైతే దేవుణ్ణి ఎరగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వతంత్రులు కాదు అని దేవుడు చెప్తూ ఇక్కడ అయినప్పటికీ అక్కడ దేవుడు చెప్పినటువంటి వాడు యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? వాళ్ళకి అభ్యంతరము కలగకుండానట్లు అన్నటువంటి మాటను మనం ఒకటి చూడగలుగుతున్నాం. అయినా పర్వాలేదు పేతురు, మనం స్వతంత్రులమే, కుమారులు స్వతంత్రులే, అయినప్పటికీ వాళ్ళకి అభ్యంతరం ఎందుకు మనం చెప్తాం అని ఒక మాటను అక్కడ చెప్పారంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన దేవుడై ఉండి కూడా ఆయన తన్ను తాను తగ్గించుకున్నట్లు మనము చూస్తా ఉన్నాం. అంటే యేసు ప్రభు యొక్క విధేయత, ఒబీడియంట్ అనేది అక్కడ కనపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అరే మనల్ని ఎవరో అడిగేది అసలు నేనేంటి, నేను ఎలాంటి వాడిని మీరు చూస్తూ ఉన్నారు కదా, మనం కడతామేంటి, పన్ను కడతామేంటి, ఏం మాట్లాడుతున్నాం పేదలు, పిలువాయిని మనం ఎలా కడతాం అని చెప్పేసి దేవుడు అక్కడ తన యొక్క గర్వాన్ని వ్యక్తపరిచినట్లు ఉన్నా. నేను గర్వంతో మాట్లాడా, అధికారంతో మాట్లాడాడండి, మాట్లాడలా. విధేయత చూపించాడు. వాస్తవంగా అయితే మనం కట్టే పని లేదు పేతురు, అయినప్పటికీ వారికి ఆటంకము కలగకుండానట్లుగా కడదాం, పోయేదేం కడదాం ఎందుకు అని దేవుడు విధేయత చూపించాడు అక్కడ. అంటే ఇక్కడ మనం యేసు ప్రభు నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి రెండో పాఠం ఏంటంటే ఆయనలో విధేయత మనం నేర్చుకోవాలి. యేసు ప్రభుకు ఉన్నటువంటి విధేయత మనలో కూడా ఉండాలి. చూడండి, ఏదన్నా కొంచెం దేవుడికి మనం ఏదైనా ఇచ్చామంటే ఇంక నా అంతటి వాడు లేరండి అంటే, నేను ఎంత ఇచ్చాను తెలుసా, నేనేం చేశాను తెలుసా అన్నట్టుగా చాలా మంది వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఉద్దేశించి అనేక మందికి చెప్పుకోవటం మాత్రమే కాదు, కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, తమ్ము తాముని పొగుడుకుంటూ హెచ్చించుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. తగ్గించుకోవాల్సినటువంటి మనము హెచ్చించుకోవాల్సినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ప్రియ విశ్వాసులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనము హెచ్చించుకునేటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఏ రోజు కూడా హెచ్చించేటువంటి వారిగా మన పరిస్థితుల్ని మనకున్న దాన్ని బట్టి ఇదిగో మాకు కాబట్టి ఉంది, మేము కాబట్టి చేసాం ఏంటనుకుంటున్నారు మీరంతా మీ బ్రతికులంతా ఏం చేశారు మీరు అన్నట్టుగా వాళ్ళకున్న దాన్ని బట్టి, వాళ్ళకి ఇచ్చేదాన్ని బట్టి కొంచెం ఇచ్చినప్పుడు కూడా గొప్ప గొప్పలు చెప్పుకుంటూ వాళ్ళు ఏం చేస్తారు, గర్వించేటువంటి వారిగా ఉన్నారు చాలా మంది. అలా ఉండకూడదు. యేసు ప్రభు అంతటి వాడే తగ్గించుకున్నాడు. అక్కడ బైబిల్ ఏం చెప్తుంది, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడినవాడు. బహుశా దేవుడు నీకు ధనాన్ని ఇచ్చాడు అనుకో, దేవుడు నీకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు అనుకో, దేవుడు నీ బిడ్డలను ఆశీర్వదించాడు అనుకో, వాటిని బట్టి నువ్వు ఎగసెగస పడకూడదు, ఎగిరెగిరి పడకూడదు. నేను కాబట్టి, నా జ్ఞానము, నా శక్తిని కాబట్టి, ఇదిగో నన్ను కాబట్టి దేవుడు ఇలా ఆశీర్వదించాడు అన్నట్టుగా పొగిడించుకుంటూ పొగడతలు పడిపోతూ అందరి విషయాల్లో నువ్వు హెచ్చించుకునేటువంటి వాడిగా, హెచ్చించుకునేటువంటి దానిగా ఉండకూడదు. కానీ దేవుని పట్ల విధేయత చూపిస్తూ నిన్ను నువ్వు తగ్గించుకునేటువంటి పరిస్థితిలో ఉండాలి. నువ్వు ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చించబడతావు దేవుని సన్నిధిలో. దేవుని స్తోత్రం కలుగుగా. నువ్వు హెచ్చించబడుతున్నావా, తగ్గించబడుతున్నావా? హెచ్చించబడటానికి చూస్తున్నావా, తగ్గించబడటానికి చూస్తున్నావా? ఒకసారి పరిశీలించుకుందాం. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో. కొంతమంది గర్వంతో, అహంభావంతో, మెడపిరిస్తుతనంతో కొంతమంది ఇలా నడుస్తూ ఉంటారు. ఆ నడక కూడా ఇలా ఉంటుంది. వాక్యం ఏం చేస్తుంది తెలుసా? నాశనానికి ముందు ఏం నడిసిద్దంట, గర్వం నడిసిద్దంట. పడిపోవటానికి ముందు అహంభావం నడుస్తూ ఉంటుందంట. అంటే నాశనానికి ముందు గర్వం నడుస్తూ ఉంటుంది. అంటే ఆ వ్యక్తి ఎలా నడుస్తాడంటే ఎలా నడుస్తాడు, గర్వం, తనులంత గర్వమే. అది ఎక్కడికి దారితీస్తుంది అంటే నాశనానికి దారితీస్తుంది. ఈ విషయాన్ని గమనించాలి. నాశనానికి దారితీస్తుంది. నువ్వేదో బాగుపడిపోతున్నావు అనుకుంటున్నావు, కాదు. ప్రారంభంలో ఆ విధంగానే ఉంటుంది. కానీ రాను నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నీ గర్వం ఎక్కడికి తీసుకెళ్తుంది, నీ గర్వం ఎక్కడికి నడిపిస్తుంది అంటే నాశనానికి. అహంభావం అనేది ఉండకూడదు. గర్వం అనేది దేవుని బిడ్డలుగా మనకి
ఉండకూడదు. బహుశా దేవుడు నీకు ఇస్తే దాంట్లో ఉండి ఇతరులకు ఇచ్చేటువంటి ఆ ధన్యత దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి ఇవ్వాలి. దేన మనస్కులై ఉండాలనేటువంటి వాక్యం సెలవిస్తుంది. గర్విష్ఠులకి దేవుడు ఏ విధంగా ఉంటాడంట? ఎలా ఉంటాడండి? గర్విష్ఠులకి ఆయన ఇష్టడుగా ఉండడం, వాళ్ళ గర్వాన్ని అనిసే విధంగా ఉంటాడు. పేదవారికి ఆయన దగ్గరగా ఉంటాడంట, వాళ్ళకి దగ్గరగా ఉంటాడు. నీ గర్వం ఉందనుకో, దేవుడు నీ దగ్గర ఉండడం, గర్విష్ఠుల దగ్గర ఉండడం, అహంభావుల దగ్గర ఉండడం. దీన మనసులై ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు, వారు పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటారు. దీనత్వం ఉండాలి మనలో, హ్యూమినిటీ ఉండాలి, ఆ తగ్గింపు ఉండాలి. దేవుడు అదే చెప్తున్నాడు. స్వయంగా యేసు ప్రభువే అక్కడ నేర్పిస్తున్నటువంటి మాట. ఆయన శ్రమ పొంది విధేయత నేర్చుకున్నాడు అనేటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం. ఆయన బలమైనటువంటి చేతుల కింద, ఆయన చాపినటువంటి చేతుల కింద మనం ఏమై ఉండాలంట? దీన మనస్కులై ఉండాలి. అంతేగాని ఆయన చేతుల మీద ఎక్కువ కూర్చొని అది చేస్తావా లేదన్నట్టుగా కూర్చోకూడదు. తగ్గింపుతో దీన మనస్కులై ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన చేతుల కింద మనం ఏ విధంగా ఉండాలి? దీన మనస్సుతో మనం ఉండాలి. విధేయత నేర్చుకోవాలా. అంతేగాని నేనేంటి, నేను చేయటం ఏంటి? కొంతమంది దేవుని సన్నిధిలో ఏదైనా చిన్న పని చెప్పారు అనుకోండి, ఏంటి పాస్టర్ గారు మాకు పని చెప్తా ఉన్నారు, అసలు మా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా, మేమేంటో తెలుసా, మేము చేయాలి పని, ఏం మాట్లాడుతున్నారు అంటే చూడండి వచ్చే వారం వస్తానే లేదు అన్నట్టు కొంతమంది ఆ విధంగా కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా. చిన్నపిల్లలకి ఏదైనా పని చెప్తే అరే మా పిల్లలకి పని చెప్తా ఉన్నారు, అసలు వాళ్ళు ఏంటో తెలుసా, అసలు వాళ్ళ తల్లిదండ్రులు ఏంటో తెలుసా, వాళ్ళకి మీరు పనులు చెప్తారా పాస్టర్ గారు అన్నట్టుగా కొంతమంది చదువుకునేటువంటి వాళ్ళు లేరంటారా? ఉన్నారు. కానీ ఎంత ఉన్నప్పటికీ కూడా తగ్గించుకోవాలి, దేవుని విధేయత చూపించాలి. అది యేసు ప్రభు నుంచి మనం నేర్చుకోవాలి. మూడో విషయాన్ని చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఆయన దైవత్వం, ఆయన దేవుడు అనేటువంటి మాటను మనం పరిశీలించాం. రెండవది యేసు ప్రభు నుంచి ఈ కాంటెక్స్ట్ లో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం, ఆయన విధేయత చూపించాడు అన్నటువంటి విషయాన్ని మనం కూడా యేసులో విధేయత నేర్చుకోవాలి. మూడోది చూసుకున్నట్లయితే ఆయన సార్వభౌమాధికారాన్ని గురించి మనం చూడగలుగుతాం. యేసు ప్రభు యొక్క సార్వభౌమాధికారం, యేసు ప్రభు సార్వభౌమాధికారాన్ని మనం ఆలోచించినట్లయితే బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి అద్భుత కార్యములు ఆయన చేశాడా లేదా? యేసు ప్రభువు చెప్పాడు, ఓకే పేతురు నువ్వు వెళ్ళు, ఎక్కడికి వెళ్తావు? గలిలయ సముద్రానికి వెళ్ళు. ఆ గలిలయ సముద్రంలోకి వెళ్ళి నువ్వు ఒక గేలం, ఆ గేలం వేయగానే ఒక చేప పట్టింది. ఆ చేపని నోరు తెరిస్తే అందులో ఏముంటది? షెకేలు ఉంటది. దాన్ని తీసుకొచ్చి నాకు ఒక అరసెకేలు, నీకు ఒక అరసెకేలు, మనందరికీ షెకేలు కట్టేసే అన్నాడు దేవుడు. ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క సార్వభౌమాధికారం గురించి మనం నేర్చుకోవాలి అన్నప్పుడు అక్కడ ఆ సముద్రంలో చేప నోట్లో షెకేలు ఉంటాం ఏంటండి? నాకు అర్థం అట్లా, నీకు అర్థమవుతుందా? అంటే చేప నోట్లో షెకేలు ఉంటుందని చెప్పినప్పుడు పేతురుకు ఒకవేళ అనుమానం రావచ్చేమో, ప్రభువా అక్కడ వరకు వెళ్ళాలా, అక్కడ వరకు గలిలయ సముద్రం వరకు వెళ్ళి నేను గేలం వేసి ఆ చేపను పట్టుకొని ఆ చేపలో ఉన్నటువంటి షెకేలు తీసుకొచ్చి మళ్ళీ వచ్చి కట్టాలా? ఇక్కడ అడిగితే ఎవరు ఇవ్వరా? నువ్వు అడిగితే ఒక షెకేలు ఎవరు ఇవ్వరా అన్న ప్రశ్నలు బహుశా పేతురులో కూడా ఉండొచ్చేమో. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి మాట ఏంటంటే దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని ఉపయోగిస్తున్నప్పుడు ఆయన సార్వభౌమాధికారాన్ని కింద మనము ఉండాలి. దేవుడు ఒక పని చెప్పాడంటే ఖచ్చితంగా మనము దాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి మన జీవితాలు. అంతేగాని అంత వద్దులేండి ఇక్కడే మనం చేసేద్దాం, ఆయన చెప్తే మనం వెళ్తాం ఏంటి అన్న మాటతో పేతురు అక్కడ ఆగిపోలేదు. దేవుడు చెప్పాడు అంటే నేను చెయ్యాలి. అంతేగాని ఎక్కడో ఊరు పెట్టున్న గలిలయ సముద్రం దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు నేను అన్నాను, ఒక 100 రూపాయలు అడిగితే మీరు ఎవరా? ఇస్తారా? లేదా ఒక 10 రూపాయలు అడిగాను అనుకో, ఎవరా? అంతేగాని ఎక్కడికో వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకురామంటే ఏది ఇక్కడే దొరికింది కదా. అదే ఇక్కడ జరుగుతుంది. పేతురు యొక్క ఒకవేళ మధ్యలో ఆ మాట ఉండొచ్చేమో, షెకేలు అడిగితే ఎవరైనా ఇస్తారు కదా, దీనికోసం గలిలయ సముద్రంకి వెళ్ళాలా ఆయన ఒక ఆలోచన చేసి ఉండొచ్చు. కానీ
ప్రభు చెప్పాడు కాబట్టి నేను వెళ్ళాలని వెళ్ళాడు అక్కడికి. అంటే దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి ఆయన విశ్వంలో సమస్తము ఆయన మాటకి విధేయత చూపిస్తాయి అన్నటువంటి మాట, లేదంటే దేవుని యొక్క సార్వభౌమాధికారం కింద ఉన్నాయి అన్నటువంటి మాటను మనం ఇక్కడ గమనించగలుగుతా ఉన్నాం. యేసు ప్రభు గలిలయ సముద్రం మీద నడిచాడు. గలిలయ సముద్రము యెరూషలేములో ఉన్నటువంటి ఒక నది లాంటిది. అది దాన్ని సముద్రం అని పిలుస్తారు, కానీ ఒక చిన్న నది. దాని పొడవు ఒక 23 కిలోమీటర్లు, వెడల్పు ఒక 13 కిలోమీటర్లు ఉంటుందంట. అలాంటిది. అయితే ఆ గలిలయ సముద్రంలో ఆ ప్రాంతంలో చాలా మిరాకిల్స్, అద్భుతాలు దేవుడు చేశాడు. అందులో ఒకటి ఏంటంటే యేసు ప్రభు ఆ గలిలయ సముద్రం మీద నడుచుకుంటా వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఎవ్వరు కూడా ఆ సముద్రం మీద నడిచినట్లుగా ఎవ్వరు కూడా మనం చూడలేము. యేసు ప్రభు ఒక్కడే నడిచాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా ఆ గలిలయ సముద్రం ఉంది యెరూషలేములో. ఆ గలిలయ సముద్రం ఉన్నటువంటి నీళ్ళే ఆ యెరూషలేము పట్టణంలో ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తాగు నీళ్ళుగా వాళ్ళు తాగుతారు. కృష్ణానదిలో నీళ్లు తాగుతామా? కృష్ణ వాటర్ వస్తుందా మనకి? దాన్ని తాగుతాం కదా, తాగుతారు లేదా? తాగుతాం. అట్లాగే గలిలయ సముద్రంలో ఆ నీళ్లు అక్కడ ఉన్నటువంటి యెరూషలేము పట్టణస్తులందరూ కూడా తాగుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా చూస్తారు. శత్రువులు అందులో విషయం కలుపుకోకుండా, అందులో ఎలాంటి బాంబులు పడకోకుండా, అక్కడ ఎలాంటి ప్రయోగాలు జరగకుండా చాలా పకడ్బందీగా ఫుల్ హై సెక్యూరిటీ అనేది ఆ గలిలయ సముద్రం చుట్టూ ఉంటుంది. ఒకవేళ అందరూ ఏదైనా కలిపారంటే అది తాగితే అందరూ చచ్చిపోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు అక్కడ. కాబట్టి అలాంటి గలిలయ సముద్రం మీదే యేసు ప్రభు చాలా అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తా ఉన్నప్పుడు, ఇప్పుడు పేతురు ఆ గలిలయ సముద్రంలోకి ఒక గేలం ఏమన్నాడు? ఈ రోజు మనం చూస్తే దేవుని యొక్క సార్వభౌమాధికారం కింద మనం ఉండటానికి ఇష్టపడతలేదు. కానీ అంటే దేవుడు చెప్పేటువంటి మాటకి మనుషులు విధేయత చూపించట్లేదు. కానీ ఏం చూపిస్తుంది తెలుసా? ఏం చూపిస్తుంది? సృష్టించబడినటువంటి ఏవైతే ఉన్నాయో, అంటే చేపలు కానీ, పక్షులు కానీ, గాడిదలు కానీ, ఇలాంటివన్నీ దేవుని మాటలేనే లేదు. బైబిల్లో ఉన్నాయి. కాకులు దేవుడు చెప్పినప్పుడు కాకోళముల చేత ఏలియాకి ఆహారం వచ్చిందా లేదా? కాకులు దేవుడు సెలవిచ్చినప్పుడు కాకులు మాట ఉన్నాయి. యోనా చేప కడుపులోకి వెళ్ళే ముందు చేప సిద్ధపడదు, దేవుడు ఆజ్ఞాపించాడు. అమ్మా ఇదిగో చేప, యోనా పడతాడు, నువ్వేం తినొద్దు, అతను మింగాలి, జాగ్రత్తగా సేవ్ చేసి ఆ ఒడ్డున నువ్వు కక్కాలి అని ఆదేశించాడు. అంతే. ఒకవేళ ఏదైనా తినుంటే యోనాను మింగిన తర్వాత తిన్న దానితోన యోనా కూడా ఏమైపోయాడు? జీర్ణం అయిపోయాడు. కానీ చేప దేవుడి మాట వింది. ఇక్కడ కూడా జరుగుతున్నటువంటి మాట అదే. అంత గలిలయ సముద్రంలో పేతురు ఇప్పుడు గేలం ఏంటి అని, ఇప్పుడు చేప ఏం చేయాలి? ఎత్తుకుంటూ వచ్చి ఆ గేలాన్ని చిక్కాల. ఒకవేళ బహుశా ఆ చేప గురించి కనుక మనము పరిశీలించినట్లయితే ఆ చేప చెప్పుకుంటుంటుంది. అందరూ చాలా చేపలు ఉంటాయిగా, అంటే సముద్రంలో చాలా చేపలు ఉంటాయిగా, రకరకాల చేపలు ఉంటాయిగా. ఇప్పుడు గేలం ఏం కానీ వేరే చేప వచ్చి ఆ గేలాన్ని పట్టుకుంది అనుకో, ఆ గేలంలో ఈ చేప కాకుండా షెకేలు నోటులో ఉన్నటువంటి చేప కాకుండా వేరే చేప పడితే అప్పుడు ఏమైపోతుంది? దేవుడి మాట ఏమైపోతుంది? అక్కడ పేతురు చూస్తాడు, యేసు ప్రభు ఏంటి ఇలా చెప్పాడు, ఇందులో షెకేలు లేదుగా, అంటే ఆయన మాటకి అక్కడ అధికారం లేనట్టు ఉంటుంది కదా, హేళనగా ఉంటుంది కదా. అందుకని ఈ చేప రెడీగా ఉండాలి. ఇప్పుడు మిగతా చేపలు చెప్పుకుంటుంది, అమ్మా ప్రే సహోదరులారా, ఇదిగో పేతురు వస్తాడు, గేలం వేస్తాడు, నేనే వెళ్ళా గేలాన్ని పట్టుకోవాలి, మీరెవరు రావటానికి వీలేదు, మీరెవరు పట్టుకోకూడదు. ఎందుకంటే ఇది దేవుడు సెలవిచ్చాడు, నాకు మాత్రమే చెప్పాడు కాబట్టి నేను ఖచ్చితంగా డ్యూటీ చేయాలి, మరి ఎవరు చేయకూడదు, కాబట్టి మీరు ఎవరు పట్టుకోమాకండి అని చెప్పేసి అది రెడీగా ఉంది. చేప రెడీగా ఉందండి, మనం రెడీగా ఉన్నాం. దేవుడు వస్తాడు, మీరు ఉదయాన్ని సిద్ధపాటు చేసుకొని రెడీగా ఉండమంటే ఎంతమంది రెడీగా ఉన్నారు? ఒకవేళ దేవుడు వస్తే ఎత్తబడేటువంటి గుంపులో ఉన్నారు. ఎంతమంది మీరు ఉదయాన్ని సిద్ధపాటు చేసుకుని ఉన్నారు? అరే దేవుని సన్నిధికి రావటమే సనుక్కుంటూ వస్తారే, దేవుని సన్నిధికి రావటానికి కరెక్ట్ టైంకి రావటానికే కష్టం అయిపోతా ఉంది కదా. అప్పుడే వాళ్ళు వచ్చారండి, ఇప్పుడే ఆ పని తగిలిందండి, ఈ పని తగిలిందండి, పనులన్నీ వేసేసుకొని కూర్చుంటున్నారు. కానీ దేవుని సన్నిధికి వేగంగా రావడానికి చాలా మంది ఇష్టపడతలా. సిద్ధపాటు లేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనిషి, దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, వివేకం ఇచ్చినటువంటి ఒక మనిషే
సిద్ధపాటు అవ్వమని చెప్తున్నా కానీ అంత తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటే ఇక్కడ ఒక చాప అండి, ఏముంటుంది దానికి జ్ఞానం? ఈ చాప దేవుడు చెప్పాడు కాబట్టి రెడీగా ఉంది. ఇప్పుడు ఆ గ్యాలం ఏం కానినండి, చాప వచ్చి గ్యాలానికి చిక్కాలంటే గ్యాలం ఏమవుతుంది? చాపకి గుచ్చుకుంటుందా లేదా? గుచ్చుకుంటే బాధగా ఉంటుందా లేదా? బాధగా ఉంటుందా? సమ్మగా ఉంటుందా? బాధగా ఉంటుంది. చాపకి తెలుసా? తెలుసు. ఆయన బాధ నేను ఓర్చుకుంటా, ఆ గ్యాలానికి నేను చిక్కాలి, ఆ బుళ్ళుకి నేను తల వంగాలి, దేవుడు చెప్పాడు కాబట్టి నాకు బాధ అనిపించినప్పటికి కూడా, నొప్పి అనిపించినప్పుడు కూడా నేనే వెళ్ళి దాన్ని పట్టుకోవాలి అని రెడీగా ఉంది, సిద్ధంగా ఉంది. ఎప్పుడైతే పేతురు గ్యాలాన్ని వేసాడో గబగబా వచ్చి ఆ చేప ఆ గ్యాలకు ముళ్ళుకి చిక్కింది. జనస్తోత్రం కలుగుగా. అక్కడ దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని మనము చూడగలుగుతా ఉన్నాం. సృష్టికి ఆజ్ఞాపించినప్పుడు సృష్టి దేవుని మాట విన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అప్పుడు ఆ చేప కడుపులో ఉన్నటువంటి, లేదంటే ఆ చేప నోటిలో ఉన్నటువంటి ఆ షెకెల్ని పేతురు తీసుకుని వచ్చినప్పుడు, ఇక్కడ 4వది మనం చూసుకున్నట్లయితే, నేను 2 నిమిషాలు ముగించేస్తాను. ఆ షెకెల్ ఏదైతే ఉందో ఆ షెకెల్ని తీసుకొచ్చి యేసు ప్రభువు చెప్పాడంటే, నాకు ఒక 6 షెకెలు, నీకు ఒక 6 షెకెలు, 2 ఒక షెకెల్ కట్టేశారు. అంటే 4వ మాటగా 3వ మాటగా సార్వభౌమాధికారాన్ని మనము, ఆయన అధికారాన్ని మనం చూసాము. 4వది ఏం తెలుసా? ఆయన మన అవసరతను తీర్చేవాడిగా కనపడతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ అవసరత ఏంటో, నా అవసరత ఏంటో దేవుడికి తెలుసు. కాబట్టి మన అవసరతను తీర్చే దేవుడిగా మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాడు. పేతురుకి చెప్పాడు, పేతురు నీ అవసరత ఏంటంటే నీ 6 షెకెలు కట్టాలా, కాబట్టి నీకు నాకు ఆ షెకెలు తీసుకొచ్చి కట్టేసాయని దేవుడు చెప్పినప్పుడు, పేతురుకి చెప్పినటువంటి మాట, లేదంటే అక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి మాట ప్రాముఖ్యమైనది ఏంటంటే, మన అవసరతలు ఏవైతే ఉన్నాయో, మన అక్కర్లు ఏవైతే ఉన్నాయో దేవునికి తెలుసు. కాబట్టి ఆయన మన అవసరతను తీర్చేటువంటి దేవుడు. చాలా మందికి చాలా కోరికలు, ఆశలు ఉంటాయి. నాకు ఫలానా కావాలి, నాకు ఫలానా ఉంటే బాగుండు అని చాలా పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. నీ కోరిక ఏంటి చెప్పమ్మా అంటే, ఒక పేపర్ ఇచ్చామనుకోండి, పేపర్ సరిపోదండి, ఇప్పుడు నాకు పేపర్లో ఉండే అంటారు. అంటే కోరికలు చెప్పమంటే రాయడానికి పొంకాను రాసేస్తూ ఉంటారు. అయితే నీ కోరికలన్నీ తీర్చే దేవుడు కాదు, నీ అవసరతను తీర్చేటువంటి దేవుడు మన దేవుడు. స్తోత్రం కలుగును గాక. నువ్వు నిజంగా అవసరంతో ఉన్నావా? ఖచ్చితంగా నీ అవసరతను తీరుస్తాడు. ఏలియా ఆహాబు గిట్టులో ఒక రోజు నిలబడ్డాడు. ఆహాబుకి శ్రమించాడు. 3.5 సంవత్సరాలు వర్షం అనేది భూమి మీద పడదు, భయంకరమైన కరువు వస్తుందని చెప్పాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పాడు, ఇదిగో ఏలియా, నువ్వు పలానా చోటకి వెళ్ళు, ఆ కెరువుతో వాటి దగ్గర ఉండు, కాకోరములు నీకు ఆహారాన్ని తీసుకొస్తాయి. ఎందుకంటే ఇక్కడ కరువు వచ్చేసింది కదా, మరి నువ్వు పోషించబడాలి కదా, కాబట్టి నువ్వు పలానా చోట ఉండు, ఆ నీళ్లు తాగుతూ, ఆ కెరువుతో వాటిలో ఉన్నటువంటి నీళ్లు తాగుతూ, కాకుల ద్వారా పంపించేటువంటి ఆహారం చేత నువ్వు కడుపు నింపుకో, వెళ్ళు అక్కడ అని చెప్పేసి అన్నాడు. అలాంటి భయంకరమైనటువంటి ఆ యొక్క కరువులో ఏలియా కడుపు నింపాడా లేదా? నింపాడు. ఆయన అక్కర తీర్చాడు, ఆయన దాహాన్ని తీర్చాడు, ఆయన ఆకలిని కూడా తీర్చాడు. పిల్లరా, నువ్వే అవసరతలో ఉన్నావో, నువ్వే అక్కరలో ఉన్నావో దేవుడికి తెలుసు. కాబట్టి నీ అక్కరను, నీ యొక్క ఆశను, నీ అవసరతను దేవుడు తీర్చేటువంటి దేవుడు. మా జీవితంలో కూడా చాలా చెప్పొచ్చు. మేము ఎన్నో మరి శ్రమ నుంచి వచ్చినటువంటి వారిని మా జీవితాల్లో కూడా ఏమీ లేదన్నప్పుడు, తింటాను కూడా తినలేనటువంటి పరిస్థితి, అద్దె కట్టలేనటువంటి పరిస్థితులు కూడా మేము మోకరించి దేవుని సన్నిధిలో దేవుని అడిగినప్పుడు, ప్రభా నా అవసరం ఇది, నా పరిస్థితి ఇదయ్యా, మేమేమి ఎక్కువ అడగట్లా, ఇదిగో మా అవసరతను తీర్చు అంతే. మాకేదైతే అవసరం ఉందో అవసరతను తీర్చు ప్రభా, మాకు ఆహారాన్ని ఈ రెంట కట్టలేని పరిస్థితుల్లో ఈ రెంట కట్టాలి ప్రభా, మాకు చిన్న ఉద్యోగాన్ని దయచేయి, అవసరతను తీర్చుకుంటాం అని ప్రభు సన్నిధిలో మేము వేకువజామున లేచి ప్రార్థించినప్పుడు కన్నిటితో దేవుడు మా ఆశను తీర్చినటువంటి దేవుడు, మా అవసరతను తీర్చి ఈ రీతిగా మీ ముందు నిలిపినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక ప్రాంతంలో ఒక ఆవిడ ఉంది, భర్త లేడు, బిడ్డని పోషిస్తూ ఉంది. ఇంట్లో అన్నీ అయిపోయినాయంట.
ఇంకేం తింటాకేం లేదు, ఇల్లు గడవలేని పరిస్థితి. పిల్లోడు అడుగుతూ ఉన్నాడు, అమ్మ నాకు ఒక బ్రెడ్ కావాలా. అది వేరే దేశం కాబట్టి, అమెరికా అలాంటి దేశాలు కాబట్టి ఎక్కువగా ఆ బ్రెడ్ తింటారు. బర్గర్స్ అని ఆ బ్రెడ్ ఏవైతే ఉన్నాయో తింటా ఉంటారు. అమ్మ ఆకలేస్తుందమ్మా, నాకు ఒక బ్రెడ్ ఇయ్యమ్మా అంటే ఆ పిల్లోడికి ఏం చెప్పాలో తెలియట్లా. ఆ తల్లి ఇంట్లో ఏం లేదు పిల్లోడు వండి పెడతానికి, ఇస్తానాగయ్య అంటారు. ఎక్కడ తీసుకొచ్చి ఇస్తుంది? చేతిలో డబ్బులు లేవు, ఇంట్లో ఏం ప్రొవిజన్స్ ఏమి లేవు. ఎలా తెచ్చింది? మోకరించింది, ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది, అయ్యా చంటి బిడ్డ ఆకలి తీర్చమని అంటున్నాడు, ఇంట్లో ఏమీ లేవయ్యా, నా బిడ్డకి ఆహారం పెట్టుకోలేనటువంటి దయానికమైనటువంటి పరిస్థితుల్లో, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నానయ్యా, నా అవసరం తీర్చవా, నా కుమారుడు యొక్క పక్కన నింపయ్యా అని ఆవిడ దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆవిడ ఒక ప్రేమించి ఫలానా ఆ మార్ట్, ఇప్పుడు డీమార్ట్లు ఇలాంటివి ఉన్నాయి కదా, అలాంటి సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్ళమన్నాడు. సూపర్ మార్కెట్కి వెళ్ళి నీకు కావాల్సినవి తీసుకో అని చెప్పేసి అన్నాడు. ఆవిడ అంటుంది, అయ్యా సూపర్ మార్కెట్కి వెళ్ళమంటున్నావు, నా దగ్గర డబ్బులే లేవంటున్నా, నువ్వు సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్ళమంటున్నావు ప్రభు అంటే, నేను చెప్తున్నాను కదా నువ్వు వెళ్ళు అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. ఆవిడ బయలుదేరింది, సూపర్ మార్కెట్కి వెళ్ళింది, ఒక ట్రే తీసుకుంది. ట్రాలీ ఉంటుంది కదా, నెట్టుతారు కదా ట్రాలీ, తెలుసు కదా, ఆ ట్రాలీ తీసుకుంది. ఆ ట్రాలీ నిండా నింపుకుంటా ఉంది. ఆ పిల్లోడు కూడా ఆవిడకి నచ్చినవన్నీ కూడా తీసుకొని చేస్తూ ఉన్నాడు. అందులో అదంతా ఫుల్గా నిండిపోయింది. ఇప్పుడు భయంగా ఉంది. అక్కడ దేవుని స్తుతిస్తూ ఉంది. ఇప్పుడు తర్వాత ఏం చేయాలని చెప్పేసి ఆలోచించేస్తూ ఉంటే దేవుడు చెప్పాడు, నువ్వు ఈ ట్రాలీని తీసుకొని వెళ్ళి 7వ నంబర్ కౌంటర్లో నిలబడి అన్నాడు. 1, 2, 3, 4 అని కౌంటర్లు ఉంటాయి కదా. డిమార్ట్కి వెళ్ళినటువంటి వాళ్ళు లేదంటే సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడ బిల్లు వేస్తారు. ఆ బిల్లు వేసేటువంటి ఆ కౌంటర్లు 1, 2, 3 అని ఉంటాయి, లైన్లు కడతారు. దేవుడు ఇవిడికి ఏం చెప్పాడంటే 7వ నంబర్ ఉన్నటువంటి కౌంటర్ దగ్గరికి వెళ్ళి నిలబడు అన్నాడు. తీసుకెళ్ళింది, నిలబడింది. ఆ ముందు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బిల్లు ఎక్కించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ ముందు ఉన్నటువంటి వాళ్ళు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈవిడే వచ్చింది. టెన్షన్, లోపల ఏదో టెన్షన్, ట్రాలీ అంతా నిండిపోయింది. అక్కడికి రాగానే, ఈవిడ దగ్గర రాగానే ఆ వ్యక్తి అన్నాడు, టైం అయిపోయిందమ్మా, తర్వాత 1 గంటకి ఆ ప్రాంతంలో మళ్ళీ మేము బిల్లు వేస్తాము, నువ్వు అది ఆ 2వ కౌంటర్లోకి వెళ్ళు, ఆవిడ వేస్తారు అని చెప్పేసి అంటే ఆవిడ అంటుందో, లేదండి నేను ఇక్కడే ఉంటానండి. కాదమ్మా మేము భోజనానికి వెళ్తున్నాం, భోజనం టైం అయింది, నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు తొందరగా వెళ్ళాలని లేదు నీకు, అక్కడ వాళ్ళు వేస్తారని చెప్తున్నాం కదా, మాకు లేట్ అవుతుందని చెప్పేసి అంటే ఆవిడ అంటుంది, లేదు మీరు వచ్చే వరకు ఉండాలి, నీకేం పిచ్చేం పట్టిందమ్మా, చెప్తున్నా అర్థం చేసుకోవాలి, సరే నేర్చుకో ఉంటానంటూ ఉండు అని చెప్పేసి వారు భోజనానికి వెళ్ళారు. వాళ్ళు భోజనం చేసి 2ంటికి వచ్చారు. 2ంటికి వచ్చిన తర్వాత ఈవిడ బిల్లు వేయాలి. ఎందుకు ఇక్కడే ఉంటుంది అంటే దేవుడు చెప్పాడు, ఈ 7వ నంబర్లోనే ఉండమన్నాడు కాబట్టి ఆలస్యమైన దేవుడు చెప్పాడు అని అక్కడే ఉంది. వాళ్ళు వచ్చి ఒక్కొక్కటి బిల్లు వేసి బిల్లు లిస్ట్ వచ్చింది. ఈ బిల్లు కట్టాల్సినటువంటి సమయం చూస్తూ ఉంది. అయ్యా దేవుడా ప్రభువా బిల్లు అయిపోతుంది, బిల్లు వచ్చేస్తుంది, ఏంటి వాట్ నెక్స్ట్, నా దగ్గర ఏం లేవు డబ్బులు అని అలా చూస్తూ ఉంటుంటే అందరూ సూపర్ మార్కెట్లో వాళ్ళందరికీ వినపడే విధంగా మైక్లు ఉంటాయి కదా, సూపర్ మార్కెట్లో అనౌన్స్ చేస్తారు కదా, ఒక అనౌన్స్మెంట్ వినపడింది. అదేంటంటే ఈ రెస్టారెంట్ ఈ సూపర్ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక గమనిక. అదేంటంటే ఈ సూపర్ మార్కెట్ పెట్టి 7 సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి 7వ నంబర్ కౌంటర్లో ఎవరైతే ఇప్పుడు బిల్లు వేయించుకుంటున్నారో వారికి అంత ఫ్రీ అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ వచ్చేసింది. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు బిల్లు వేయించుకుంటే 7వ నంబర్లు ఈవిడేగా ఉంది. ఇప్పుడు ఈవిడికి ఉన్న బిల్లు అంతా ఏంటి, ఫ్రీ, ఉచితం అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ రాగానే ఆ తల్లి హృదయం ఎంత సంతోషం ఉంటుందా లేదా? ఎందుకు ఈ మాట చెప్పానంటే దేవుడు నీ యొక్క అవసరతను తీర్చేటువంటి దేవుడు. ఆ తల్లి అవసరతల గురించి అడిగింది, ఆకలితో అలమటిస్తా ఉన్నావు నా బిడ్డకి, కడుపు నిండా ఆహారం పెట్టాలన్నాయా, నా అవసరతను తీర్చు ప్రభు అంది.
అలా విస్తారమైనటువంటి ఆ సొలుముతో దేవుడు ఆ రోజున కార్యం చేశాడే లేదా? నా జీవితంలో ఏదైతే అవసరం ఉందో, ఏదైతే అక్కడ ఉందో దేవుడికి తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఆయన తీర్చేటువంటి దేవుడు. పిల్లరా, నేను ముగించేస్తా ఉన్నాను. ఈ ప్యాసేజ్లో మనం నేర్చుకున్నటువంటి వాటిని 4 అంశాలు నేను చెప్పాను. ఒకటి, యేసు ప్రభు దేవుడు అన్నటువంటి మాటను మనం చూడగలిగాము. రెండోది, యేసు ప్రభు నుంచి విధేయత మనం నేర్చుకోవాలి అన్నటువంటి మాటను మనం చూడగలిగాము. మూడోది, ఆయన సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడు, అధికారం కలిగినటువంటి దేవుడు విశ్వం మీద అన్నటువంటి మాటలు మనం చూడగలిగాము. నాలుగోది, మన అవసరతని తీర్చేటువంటి దేవుడిగా మనము చూడగలుగుతాం అన్నమాట. మరి నీవు ఏ అవసరంతో వచ్చావో, నీవు ఏ అక్కరలో ఉన్నావో దేవుని సన్నిధికి వచ్చావు కదా, అడుగుదాం. దేవుని సన్నిధిలో అడుగుదాం, ప్రభా నా అవసరం ఇదయ్యా, నిజంగా నేను దీంతో బాధపడుతూ ఉన్నాను, నా అక్కర తీర్చవా అని కనుక నువ్వు అడిగినట్లయితే ట్రాక్ పెట్టావా, కళ్ళు మూసుకోండి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని అడుగుదాం. చిన్న ప్రార్థన, నీ అవసరత ఏంటో దేవుని సన్నిధిలో అడుగుదాం. దేవుని మాటలు విన్నావు కదా, ఆయన దైవత్వం కింద నువ్వు ఉన్నావు కదా, ఆయన విధేయత ఆయన నుంచి మనం నేర్చుకున్నాం కదా, ఆయన అధికారానికి మనకు లోబడి ఉన్నాం. ఇప్పుడు నువ్వు అడుగు, ప్రభా నా అక్కర్ని తీర్చు, నా అవసరతని తీర్చు, నేను పలానా అక్కర్లో ఉన్నాను ప్రభా, నా అవసరతని తీర్చువా. దేవుని అడుగు. దేవుని సన్నిధిలో అడిగితే దేవుడిని కార్యం చేయడానికి ఆయన ఇష్టంగా ఉన్నది. ఆయన నిన్ను చూసి దాటి వెళ్ళే దేవుడు కాదు, ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. నీ ప్రార్థన ఆలోచించి ఆయన మొహం చాట్లు వేసుకునే దేవుడు కాదు, మొహం తిప్పుకునే దేవుడు కాదు. నీ అక్కర్ను, నీ అవసరతను తీర్చే దేవుడు. అనేక మంది అవసరతను తీర్చినటువంటి దేవుడు నీ ప్రార్థన ఆలోచించి నీ అవసరతను తీర్చగా ఖచ్చితంగా తీరుస్తాడు. అది దేవుని సన్నిధిలో ఎవరు మౌనంగా ఉండదు. దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. పరిశుద్ధిగా ప్రేమగా దేవా, నిఘనమైన పాదములు పొందనాలు స్తుతిస్తున్నాను. ఆ వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో వదిలిపరుచుకోండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీటి విధేయత కలిగి నీ సార్వభౌమాధికారాన్ని అంగీకరించి నీ దైవత్వాన్ని గమనించి ఎవరైతే నీ సన్నిధిలో వాళ్ళ అవసరం అడుగుతున్నారో వాళ్ళ అవసరం తీర్చండి, మన ఎక్కడ తీర్చండి. నిజముగా నువ్వు మొరపెట్టినలా నేను నీకు ఉత్తరమిస్తానని సెలవిచ్చిన దేవా, ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడివై ఉన్నావు. కాబట్టి ఎవరైతే నేను ఆశ్రయిస్తారో, ఎవరైతే నీ మీద ఆధారపడతారో ప్రభువా, వారి ఖచ్చితంగా మీరు కార్యం జరిగించే దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు కార్యం చేసి, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు చేసి, ప్రతి ఒక్కరిని వైపు ఆకర్షింపొచ్చే, ప్రతి ఒక్కరిని ప్రభు మీకు దగ్గరగా తీసుకురామని ప్రార్థిస్తాము. గురించి ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించి, శబ్దంతుల ద్వారా ఎవరైతే నీ మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కరిని ప్రభు నీ దగ్గరికి తీసుకురా. ఈ సత్యాన్ని గమనించేటువంటి కృపను దయచేయండి. నిన్న వాక్యాన్ని హృదయంలో పదిలిపరుచుకొని నెమరు వేస్తూ ధ్యానిస్తూ ప్రభా నీకు మరింత దగ్గరికి రావడానికి సహాయం చేయండి. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి.